తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ్ను శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన శాసనసభ్యులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు గవర్నర్కు విజయ్ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని గవర్నర్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. అటు పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ విజయ్ భారీ గెలవడంతో నిబంధనల ప్రకారం 1 సీటును వదులుకోవాల్సి ఉంటుంది. అయితే పెరంబూరు నియోజకవర్గాన్నే విజయ్ అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రసన్న, తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఏ పార్టీ సాధించకపోవడంతో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. 108 స్థానాలు, సాధారణ మెజారిటీ 118 స్థానాలు అవసరం ఉంది. కానీ 108 స్థానాల వద్దే టీవీకే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే టీవీకే పనయూరులోని టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద టీవీకే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీవీకే అధినేత విజయ్ని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు మనకు సమాచారం. కొద్దిసేపు క్రితమే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత ఆ సమావేశంలో జరిగిన అంశాలను కూడా వివరించారు. రేపు గవర్నర్ కలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా అంటే 118 స్థానాలు అవసరం ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 108 స్థానాల వద్దే ఆగిపోవడం, మరో 10 స్థానాలు అవసరం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలా అన్న అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రమాణ స్వీకారం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలపై అధినాయకుడిదే తుది నిర్ణయం అని చెప్పి శాసనసభ్యులు సమావేశంలో పాల్గొని వెలుపలికి వచ్చిన పలువురు శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక, అధికారంలోకి వచ్చాక ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని ఏ విధంగా కొనసాగించాలి, నమ్మకం కలిగించేలా ప్రచారం చెప్పిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలన్న అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు కొంతమంది శాసనసభ్యులు తెలియజేశారు. ప్రధానంగా రేపు గవర్నర్ కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. అత్యంత కీలకమైన వ్యక్తి, పార్టీలో నెంబర్ 2గా వెలుగొందుతున్న చెంగోటియాన్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా అధినేత విజయ్కి సంబంధించి ఇద్దరు ప్రత్యేకంగా చర్చలు నిర్వహించారు. మరో 10 మంది శాసనసభ్యుల మద్దతు అవసరమున్న నేపథ్యంలో అటు డిఎంకే, కాంగ్రెస్ కావచ్చు, ఏఐడిఎంకే కూటమిలో ఉన్న వీసీకే కావచ్చు, ఇలా వివిధ పార్టీలకు సంబంధించి ఏ పార్టీ మద్దతు కూడగట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందా అనే అంశంపై కూడా శాసనసభ పక్ష నేత ఎన్నిక తర్వాత చెంగోటియాను విజయ్ ప్రత్యేకంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక తేదీ ఇంకా నిర్ణయించలేదు. రేపు గవర్నర్ కలవాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా గవర్నర్ మరోసారి కోరారు. ఇప్పటికే ఈమెయిల్ ద్వారా గవర్నర్కు ఒక నివేదిక పంపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, 2 వారాల్లో తమ బల నిరూపణ చేసుకుంటామని చెప్పి ఈమెయిల్ ద్వారా చెప్పిన ఈరోజు మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ రేపు ఇవ్వాలని చెప్పి గవర్నర్ అపాయింట్మెంట్ తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిర్ణయం, అంటే గవర్నర్ నిర్ణయం తర్వాత ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు 2 స్థానాలలో విజయం సాధించారు. అటు తిరుచి తూర్పు కావచ్చు, లేకపోతే ఇటు పెరంబూరు కావచ్చు.
పెరంబూరులోనే కొనసాగాలని, తిరుచు తూర్పు శాసనసభ స్థానానికి రాజీనామా చేయడం ద్వారా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏ పార్టీకి సంబంధించి 10 మంది సభ్యులు తక్కువ ఉన్న ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 10 మంది సభ్యులు శాసనసభ్యుల మద్దతు ఏ పార్టీ నుంచి తీసుకోవాలనే అంశంపై కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి శాసనసభ పక్ష సమావేశంలో ఆ చర్చకు రాలేదని చెప్పి శాసనసభ్యులు కొంతమంది ప్రకటించారు. కానీ అటు నెంబర్ 2గా వెలుగొందుతున్న పార్టీలో టీవీకే పార్టీలో నెంబర్ 2గా ఉంటున్న సెంగోటియాను విజయ్ అధిపతి టీవీకే అధిపతి విజయ్ ప్రత్యేకంగా వారిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప గారు.